ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై 5, 6 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వీరికి ఎలాంటి రహస్యం బయటపడబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్ను. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను. భార్యాభర్తల సమస్యలు, గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, నాగదోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూలై 5, 6 తేదీల్లో ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా కాలం కలిసి రావట్లేదు. ముఖ్యంగా మీరు ఎంత కష్టపడినా, మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పు పడుతూనే ఉన్నారు. మీ మంచితనమే మీకు ఒక శాపంగా మారిపోయింది. పరిస్థితులు ఈ మధ్య చాలానే ఇలాంటివి ఎదురయ్యాయి. డబ్బు చేతికి వస్తుంది. మీరు ఎంత కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తున్నారు, కానీ ఆ డబ్బు మీ చేతిలో నిలవట్లేదు. ఉదయం మీ జేబులో ఉంది, వేలు ఉంటే సాయంత్రానికి ఆరోగ్యం కోసమా, లేదా ఇంటి వస్తువుల కోసం పాడైపోవడం, లేదా ఎవరో అప్పు అడిగి కాదనలేక ఇవ్వడం, ఇలా ఏదో ఒక రూపంలో ఆ డబ్బు మొత్తం నీళ్ళలాగా ఖర్చయిపోతుంది. మీ యొక్క అవసరాలకు ఆ డబ్బు ఏమాత్రం ఉపయోగపడదు. రేపు పొద్దున్న నా పని పూర్తయిపోతుంది అనుకున్న టైంలో అనూహ్యంగా ఎవరి కన్ను పడుతుందో ఏమో, కానీ అప్పటిదాకా సాఫీగా సాగిన పని చివరి నిమిషంలో సడన్గా ఆగిపోతుంది. ఎవరినైతే మీరు మీ ప్రాణంగా నమ్మారో, ఎవరినైతే మీరు మీ సొంత పనుల సైతం పక్కన పెట్టి వారి కోసం ఎంతో సహాయం చేశారో, వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన పరిస్థితులు, మిమ్మల్ని సమాజంలో చులకనగా చేసి మాట్లాడిన సందర్భాలు ఈ మధ్య మీరు ఎన్నో చూశారు. మీ వల్ల లాభం పొందిన వాళ్ళే మీ కళ్ళ ముందే మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటే ఆ బాధను మీరు భరించడం మీకు చాలా కష్టంగా మారింది. ఇంట్లో వాతావరణం చూస్తే ఏ చిన్న విషయం జరిగినా అది పెద్ద రచ్చగా మారుతుంది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, లేదా పిల్లల కారణంగా మనస్పార్థాలు వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య అర్థం పర్థం లేని పెద్ద గొడవలు జరుగుతున్నాయి. మీలో ఉన్న బాధలు బయటకు చెప్పుకోలేక లోపల దాచుకొని మీరు పడుతున్న నరకం అంతా ఇంత కాదు. వీటన్నిటి వల్ల మీకు మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. రాత్రిపూట మీరు ప్రశాంతంగా
నిద్రపోదామని కళ్ళు మూసుకుంటే గత తాలూకా ఆలోచనలు, రేపటి భవిష్యత్తు గురించి భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. మీకు నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవడం, మీకు అలసటగా మారిపోవడం, దీనివల్ల మీరు ఆరోగ్యం నెమ్మదిగా బలహీన పడుతుంది. మీరు ఏ పని చేసినా, ఏ కొత్త అడుగు వేసినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంది. ఎవరో మీ మీద గట్టిగా దృష్టి పెట్టినట్టు, మీ సంతోషాన్ని చూసి ఎవరో కుళ్ళుకున్నట్లు మీకు ప్రతి క్షణం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పింది ఒక్కటి కానీ అయినా మీ జీవితంకు మార్చ్ అయితే మీరు వెంటనే కామెంట్ బాక్స్లో మాత్రం అవును నిజమని ఒక కామెంట్ వేయండి. మీ గుండెల్లో ఉన్న బాధ ఏదో కొంత నాకు స్పష్టంగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు మీరు పడుతున్నటువంటి మానసిక వేదన ఏంటో, మీరు ఎంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారో మాకు పూర్తిగా అర్థమవుతుంది. మీ కష్టాన్ని పంచుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాము. మరి మీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? మీరు ఎవరికి ద్రోహం చేయలేదు కదా, మీకే ఎందుకు ఈ శిక్ష? దీనికి అసలు కారణం మీ చుట్టూ ఉన్నటువంటి ఇద్దరు మహిళ కన్ను వారి నెగిటివ్ ఎనర్జీ మీ మీద, మీ కుటుంబం మీద ఉండటమే. ఈ సమయంలో చెప్పినట్లు ఇద్దరు కిలాడీలు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా అలాంటి పేర్లు, అలాంటి ఆ శత్రువులు ఎవరో అన్న రహస్యం ఈ 2 రోజుల్లో మీకు ఖచ్చితంగా బయటపడుతుంది. ముఖ్యంగా ఆ పేర్లు ఇప్పుడు బయటపడి వాళ్ళ అసలు రంగులు ఏంటో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఇద్దరిలో మొదటి మహిళ మీ బంధుత్వం పేరుతో దగ్గరయ్యే వ్యక్తి, రెండో మహిళ సానుభూతి పేరుతో మీ సీక్రెట్ లాగేసి వ్యక్తి. ముఖ్యంగా పేరు చెప్పనప్పటికీ ఆమె మీకు బంధువు రూపంలో, ఆప్తురాలు రూపంలో, స్నేహితుల రూపంలో మీ జీవితంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు మీకు ఎంత దగ్గరగా అంటే మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ పర్సనల్ విషయాలు ఏంటి, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీ భర్త లేదా భార్యతో మీకు ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలు కూడా అవలీలగా తెలుసుకునేంత చనువు ఉన్నవాళ్ళు. మీ ముందు ఎంతో మధురంగా నవ్వుతూ, మీ మంచి కోరుకునే వాళ్ళలా మాట్లాడుతూ, మీ వెనకాల మాత్రం మీ ఎదుగుదలను ఆగిపోవాలని, మీరు ఎప్పటికీ కష్టాలు పడుతూ వాళ్ళ కిందే ఉండాలని బలంగా కోరుకునే వాళ్ళు. మీ కష్టాన్ని చూసి వాళ్ళ లోపల పండుగ చేసుకుంటారు. కానీ అసలు ప్రమాదం ఇక్కడే మొదలవుతుంది. మొదట మహిళ అయితే ఆమె లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ యొక్క స్త్రీ బహుశా మీకు స్వయాన బంధువు కావచ్చు, లేదా చాలా దగ్గరి ఫ్యామిలీ పర్సన్ కూడా కావచ్చు, లేదా మీరు తరచూ ఫోన్లో ముచ్చట్లు పెట్టే ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు. మీ కష్టాలను, మీ బాధలను చాలా అమాయకంగా ఆమెతో పంచుకున్నప్పుడు ఆమె మీ బాధ అంతా చాలా ఓపిక వింటుంది. అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందా, నువ్వు ఎంత మంచివాడివి, దేవుడు ఎందుకు నీకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడని పైకి సానుభూతి చూపిస్తుంది. కానీ లోపల మాత్రం నిజంగా మీ మంచిని ఏ కొనాన వారు కోరుకోవట్లేదు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇంట్లో ఏం జరుగుతుంది, మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అని ఆమె తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు విపరీతమైన ఆసక్తి చూపుతుంది. మీ ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగితే తెలుసుకోవటానికి ఆమె చెవులు కోసుకుంటుంది. మీ ఇంట్లో విషయాలు బయటకు లాగాలని ఆమె వేసేటువంటి ఎత్తుగడలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. ఆ గొడవలు ఎలా పెద్దగా చేయాలి, పరోక్షంగా సలహాలు ఇస్తుంది. మీకు మంచి చేస్తున్నట్టే నటిస్తూ మీ కుటుంబాన్ని ముక్కలు చేయటానికి ప్రయత్నిస్తుంది. ఆమె వగలబోయి ఆ కపట ప్రేమను చూసి మీరంతా నిజమేనని భ్రమపడతారు. మీరు ఏదైనా ఒక మంచి పని మొదలు పెడితే, ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేదా పిల్లలను మంచి స్కూల్లో చేర్చాలి, లేదా ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాలి, ఆమెతో చెప్పినట్లయితే చాలు అది ఎలాగైనా ఆగిపోయేలా ఇండైరెక్ట్గా నెగిటివ్ మాటలు చెప్తుంది. ఇప్పుడు ఆ ఇల్లు కొనుక్కోవడం అవసరమా, ఇప్పుడు పరిస్థితులు అప్పుల పాలవుతారేమో ఆలోచించుకో, వాళ్ళు ఎలాగైనా వ్యాపారం చేసి నిండా మునిగిపోయారు కదా, నీకెందుకు రిస్క్ అంటూ మీ మనసులో లేనిపోని భయాన్ని కూడా ఈ నాటుతుంది. మీరు తీసుకునే ప్రతి పాజిటివ్ నిర్ణయం నీళ్లు చల్లి మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తుంది. ఆమెతో
మీరు మాట్లాడే ప్రతిసారి మీలో ఉన్న ఉత్సాహం మొత్తం చచ్చిపోయి ఏదో తెలియని భయం, నిరాశ మిమ్మల్ని కమ్మేస్తుంది. ఆమె మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదో ఒక చిన్న మాట పెరిగి గొడవగా మారుతుంది. ఇది మీరు ఇప్పటికీ ఎన్నిసార్లు గమనించి ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆమె మీ యొక్క శ్రేయోభిలాషిలా నటిస్తూ మీ యొక్క ఆలోచనలు మొత్తం నెగిటివ్ వైపు మళ్ళిస్తుంది. మీరు ఎదగడం ఆమెకు ఇష్టం లేదు. మీరు ఎప్పుడు ఆమె సలహా మీద ఆధారపడి బ్రతకాలన్నదే ఆమె కోరిక. అప్పుడే ఎంతమంది కిలాడీల బారిన పడ్డారో మనకొక స్పష్టత వస్తుంది. ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి ఇదొక వేదిక అవుతుంది. ఇక్కడే చాలామంది వృశ్చిక రాశి వారి జీవితంలో పెద్ద తప్పు చేస్తారు. వృశ్చిక రాశి వారికి ఉండే ఒక పెద్ద బలహీనత ఏమిటంటే వారు చాలా ఎమోషనల్ పర్సన్. ఎవరైతే రెండు మంచి మాటలు మాట్లాడితే, కొద్దిగా ప్రేమ చూపిస్తే చాలు వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ళ కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు. ఆ గుడ్డి నమ్మకమే ఇప్పుడు మీకు ఈ కిలాడీలకు పెట్టుబడిగా మారింది. వాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మీ జీవితంలోకి ఒక విషపు సర్పంలా ప్రవేశించారు. మీకే తెలియకుండా మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం పీల్చేసి మీపై నెగిటివిటీని చల్లుతున్నారు. మీ సంతోషం వాళ్లకు నచ్చదు. మీ ఎదుగుదల వాళ్లకు కంటగింపుగా ఉంటుంది. మీరు ఎక్కడైనా సంతోషంగా నవ్వుతూ ఉంటే చాలు వాళ్ళకు ఎక్కడో కాలుతుంది. మీరు కొత్త బట్టలు వేసుకున్నా, మీరు కొత్త వాహనం కొనుక్కున్నా, లేదా మీ పిల్లల చదువులో మంచి మార్కులు తెచ్చుకున్నా సరే కూడా వాళ్ళు కుళ్ళుతో మండిపోతారు. కానీ ఆ మంటలను బయటకు కనిపించనివ్వరు. పైకి నవ్వుతూనే లోపల విషం చిమ్ముతూ ఉంటారు. మీ ఇంట్లో ఒక పండగ వాతావరణం కానీ, ఒక శుభకార్యం కానీ జరుగుతుంటే వాళ్ళు సడన్గా వచ్చేసి ఏదో ఒక అపశకునం లాంటి మాటలు మాట్లాడి మీ ఆనందాన్ని క్షణంలో పాడు చేస్తారు. ఈ విషయాలు వింటున్నప్పుడు మీకు ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ముఖాలు గుర్తుకొస్తూనే ఉంటాయి. కానీ వృశ్చిక రాశివారు ఇక్కడ ఒక పెద్ద గుడ్ న్యూస్ కూడా ఉంది. ఇంతకాలం మీకు తెలియకుండా జరిగినటువంటి మోసాల ఆట ఇక ఎక్కువ రోజులు నడవదు. ఎందుకంటే ఇప్పుడు మీ గ్రహస్థితి నిజాలను మీ ముందుకు తెచ్చి దశకు వచ్చింది. మీ జీవితంలో దాగి ఉన్న చీకటిని ప్రారదోలి వెలుగును ప్రసాదించే సమయం ఆసన్నమైంది. మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి దేవుడు మీకు ఎప్పుడూ అన్యాయం జరగనివ్వడు. ఈ యొక్క సమయంలో మీ జీవితంలో ఊహించని మార్పు మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకైతే ఈ సమయంలో అతి భయంకరమైన రహస్యం బయటపడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో దాగి ఉన్నటువంటి శత్రువులు అయితే ఈ సమయంలో బయటపడడం వల్ల మీరు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటారు. భగవంతుడు ఇచ్చే ఈ సందేశాన్ని మీరు అస్సలు వదిలిపెట్టకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క శత్రువుల ఆటలు అస్సలు సాగవు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో అయితే మీ జీవితంలో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోతుంది. అలాగే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉండటం వల్ల మీ జీవితంలో దాగి ఉన్నటువంటి ప్రతి శత్రువు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో దాగి ఉన్నటువంటి శత్రువులు అయితే ఈ సమయంలో బయటపడతారు. వారితో మీరు ఇకనైనా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు మీ శత్రువులు తెలిసిన వెంటనే మీరు ప్రతీకారాన్ని తీర్చుకోకండి. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు మీ యొక్క కర్మను శుద్ధి చేయబోతున్నాడు. అందుకే ఈ సమయంలో భగవంతుడు వాళ్లకు వేసే శిక్ష వాళ్లకు వేస్తాడు. మీరు ఎవరిపైన పగలు పంతాలు తీర్చుకోకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో దాగి ఉన్నటువంటి శత్రువులు పేర్లు అయితే మీకు ఇప్పుడు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం అలాగే ఆర్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలో దాగి ఉన్న అతిపెద్ద శత్రువులు ఎస్ఆర్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు ప్రతి ఒక్కరూ అలాంటి వారే అని
చెప్పలేమండి. కొంతమంది వ్యక్తులు అయితే అలా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇకనైనా మీరు అటువంటి వ్యక్తులతో దూరంగా ఉండండి, లేదంటే మీరు ఇంకా నష్టపోతారు. అలాగే ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా మంచి లాభాలు చూస్తారు. వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కొత్త ఉద్యోగం కోసం ఒక ఇంటర్వ్యూ కోసం ఒక ఫోన్ కాల్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యులతో మీకు బంధం బలంగా మారే సూచనలు ఉన్నాయి. ప్రేమలో ఉన్న వారికి మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఉన్నటువంటి సమస్యలు అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం అనేది మరింత బలంగా మారుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కానీ సరైన ఉద్యోగం రావట్లేదు అని అనుకున్న వారికి ఈ 2 రోజుల్లో మీరు కోరుకున్న రంగంలో ఒక చక్కటి అవకాశం రావచ్చు. ఈ 2 రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ భగవంతుని ప్రసాదంగా భావించి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు అది పునాదిగా మారుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా ఈ 2 రోజుల్లో డబ్బు కూడా మీ చేతికి అందే సూచనలు ఉన్నాయి. పాత బాకీలు ఇప్పుడు వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ 2 రోజులు పరమేశ్వరుని పటం ముందు ఉదయం సాయంత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు పఠించండి. అలాగే మీరు నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.